తులసి ఆకులు ఉంటాయి కదా, ఒక 4 వేయండి. అందరి ఇంట్లో ఉంటుంది, మనం పూజ చేస్తాం డైలీ. ఆ తులసి ఆకులు కొన్ని వేయండి దాంట్లో. ఇది మంచిగా బాయిల్ చేయండి, ఒక కషాయం లాగా అయిపోతుంది. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, నేను స్ట్రెయిన్ చేసుకోండి, ఫిల్టర్ చేసుకోండి అంటే ఏం చేస్తారు? జస్ట్ ఇట్లా ఫిల్టర్ చేసి వదిలేస్తారు. కానీ మీరేం చేయాలి? ఆ చన్నీలో పుష్పాలు ఇంకా తులసి ఆకులు పడతాయి కదా, దాన్ని కూడా కొంచెం ప్రెస్ చేయండి. ఎందుకంటే దాని లోపల ఉన్న జ్యూస్ మొత్తం మీ కషాయంలో కలవాలి. దాని తర్వాత ఇది ఒక టీ లాగా తయారైపోయింది. శంఖపుష్పం తులసి టీ అంటారు దీన్ని, అండ్ బ్లూ టీ విత్ బేజిల్ అంటారు. ఇది డైలీ ఎర్లీ మార్నింగ్ 1 కప్ కన్జ్యూమ్ చేయండి. ఇది కన్జ్యూమ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు సెరటోనిన్ లెవెల్స్ డిస్టర్బ్డ్ ఉంటే అది నార్మల్కి తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది. మళ్ళీ మెలటోనిన్ కూడా డిస్టర్బ్ అయింది కదా, అది నార్మల్కి తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది. మళ్ళీ దాంతోపాటు ఏంటంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల కూడా ఒక్కొక్కసారి నరాలు డ్యామేజ్ అవుతాయి, వెయిట్ వల్ల కూడా నరాలు డ్యామేజ్ అవుతాయి. అయితే ఆ నరాలు రిపేర్ చేయడానికి మనకు ట్రీట్మెంట్లో హెల్ప్ చేస్తుంది.